హాయ్ అందరికీ. ఈ వీడియోలో మనం లంగానికి ఐరన్ పిల్స్ పెట్టుకొని లంగా ఎలా కుట్టుకోవాలో చూద్దామండి. చూడండి, ఇదిగోండి నేను ఐరన్ పిల్స్ పెట్టి ఎలాగైతే ఐరన్ చేశానో మీకు అవుట్ఫిట్ చూపిస్తున్నాను. చూడండి, ఇలాగైతే నేను వీడియోలో చూపించిన విధంగా ఎలాగ మీకు రెడీ చేసుకోవాలో చూపిస్తాను. మొదటిగా నేను లంగాకి కటింగ్ నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేస్తున్నాను కదండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. ఇది నేను ఫిల్ట్ కిందకి మన బోర్డర్ కిందకి ఫిల్ట్ వేసుకుంటున్నానండి. ఒక 8 ఇంచెస్ క్లాత్ని బోర్డర్ కిందకి ఇలాగా నేను స్ట్రైట్గా స్టిచ్ వేసుకొని బోర్డర్ కిందకి అయితే వేసేసుకుంటున్నాను. మీకు వేసిన తర్వాత కూడా నేను చూపిస్తాను. చూడండి, చాలా నీట్గా వస్తుంది. బోర్డర్ కిందకి కానీ వేసేసుకున్నామంటే మనం ఎక్స్ట్రా ఎప్పుడైనా మళ్ళీ పిల్లలకి అది మనం తీసి లాంగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి మంచిగా. నేను చూపిస్తాను చూడండి. ఇది అయిపోయాక ఇలాగైతే మొత్తం నేను కుట్టేసుకున్నాను. ఇప్పుడు చూపిస్తాను చూడండి. బోర్డర్ కిందకైతే ఎలాగ నేను వేసుకున్నాను అన్నది లంగా క్లాత్ మొత్తాన్ని బోర్డర్ కిందకి వెళ్ళిపోయింది కదండి. నేను వేసుకున్న ఫిల్ట్ అంతా చూడండి, అసలు వేసినట్టు కూడా లేకుండా కుట్టు ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి. చాలా బాగుంది కదా. ఇప్పుడు నేను బోర్డర్కి అయితే ఫాల్స్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే కొంచెం బోర్డర్కి అంచు ఉంది కదా, లోపల పోగులు ఏమైనా కాళ్ళకి పట్టీలు అలా ఉంటే పిల్లలకి పీక్ రాకుండా ఉంటాయని నేను కింద అయితే ఫాల్ వేసుకుంటున్నాను. ఎలాగో లైనింగ్ వేస్తాం కాబట్టి అక్కడి వరకు ఇంకేం ప్రాబ్లం ఉండకుండా అదైతే సరిపోతుందండి. ఇలాగా నేను 3 మీటర్స్ లంగాకి 2 ఫాల్స్ తీసుకున్నానండి. 2 ఫాల్స్ అయితే మనకి సరిపోతాయి. కొంచెం ఇంకా మిగులుతుంది, అది ఒక ఫాల్లో సరిపోతాయి. ఒక ఫాల్ అయితే సరిపోదండి, 2 మీటర్సే వస్తుంది కాబట్టి మనకి 3 మీటర్ ఫాల్స్ కావాలి కాబట్టి 2 ఫాల్స్ తీసుకుంటే నీట్గా సరిపోతాయి. అందులో పెద్ద ఫాల్స్ తీసుకుంటే బోర్డర్కి చాలా బాగుంటాయండి, చిన్నవి కాకుండా. ఇలాగా ఫాల్ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టుకుందామండి లంగాకి. ఫ్రిల్స్ అయితే నేను 1.5 ఇంచ్ గ్యాప్ తీసుకున్నాను. ఒక్కొక్క ఫ్రిల్ వెడల్పు 1.5 ఇంచ్ అన్నమాట తీసుకున్నాను నేను. ఇలాగా నేను మొత్తం క్లాత్ అంతా ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. మీకు వీడియోలో నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. అందుకనే నేను అచ్చంగా ఒక్క లంగా కోసం ఒక్క వీడియో తీశాను, 2 కలపకుండా. ఎందుకంటే నీట్గా ఒక వీడియోలో అయితే మొత్తం చూపించలేం కాబట్టి లాంగ్ వీడియో అయిపోతుందని ఓన్లీ లంగా వరకు నేను ఇలా ఒక వీడియో తీశానండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఇలాగా లంగా అంతా లోపలికి అనుకొని 3 మీటర్స్ క్లాత్ని పాప నడుము 31 వచ్చే వరకు అన్నమాట. 31 వచ్చే వరకు నేను ఇలాగ 3 మీటర్స్ క్లాత్ అంతటిని లోపలికి పెట్టుకొని ఫ్రిల్స్ అయితే మొత్తం పెట్టేశానండి. మనం ఫ్రిల్స్ సమానంగా ఉన్నాయా లేదని గమనించుకుంటూ పెట్టుకోవాలండి. పెట్టుకునేటప్పుడు చూడండి, నేను 31 అని చెప్పా కదా, ఇదిగోండి నాకు ఖర్చులకు పోను 31 వచ్చేసిందండి. ఇప్పుడు కింద మనం ఐరన్ చేసుకోవాలి కాబట్టి ఇలాగ డైరెక్ట్గా అయితే అంత నీట్గా రాదు. అందుకని నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఎలాగైతే అక్కడి వరకు కింద వరకు మళ్ళీ నేను ప్రతి ఫ్రిల్ని లాగి నీట్గా స్టిచ్ అయితే వేస్తున్నానండి. ఎందుకంటే మనం ఐరన్ చేసుకోవాలి కాబట్టి నీట్గా అలాగా. అందుకని నేను ఇక్కడ ప్రతి ఫ్రిల్ని ఇలాగ నేను చివరికి అక్కడ మొదట్లో పట్టుకున్నాను ఒక హ్యాండ్ తోటి, ఇక్కడ ఇంకొక హ్యాండ్ తోటి అయితే ఫ్రిల్స్ని లాగి ఇలాగైతే నేను స్టిచ్ వేసుకుంటున్నానండి. చూడండి, ఇలా వేసుకున్నారంటే ఐరన్ చేసుకోవడం మీకు చాలా ఈజీగా ఉంటుంది. నేను ఇది మొత్తం ఇది కూడా చూపిస్తానండి, నేను ఎలాగైతే స్టిచ్ వేసాను అన్నది
మీకు ఇవన్నీ వేసిన తర్వాత చూడండి, నేను ఇది మొత్తం ఏది మిస్ చేయకుండా నేను మొత్తం వీడియో పెట్టానండి, కట్ చేయడం ఎందుకులే అని. ఇలాగా అన్ని ఫ్రిల్స్ ఇలాగైతే మనం పెట్టుకొని ప్రతి ఒక్క ఫ్రిల్ని ఇలాగ కుట్టుకోవాలండి మనం. అప్పుడే ఐరన్ ఫ్రిల్స్ చాలా నీట్గా వస్తాయండి. ఇలా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. నార్మల్గా అయితే మనకి అంత నీట్గా రావండి, పక్కకి వెళ్ళిపోతే ఐరన్ చేసేటప్పుడు. ఇలాగ మనం స్టిచ్ వేసుకొని పెట్టుకున్నామంటే చాలా నీట్గా వస్తాయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతాయండి. ఇలాగా చూడండి, నేను చివరి వరకు ఇలాగ మొత్తం పెట్టేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు మీకు మొత్తం చూపిస్తాను నేను. ఇదిగోండి, ఇలాగ మొత్తం నేనైతే ఇలాగ మొత్తం కుట్టు వేసుకొని పెట్టాను అన్నమాట. ఇప్పుడు మనం ఐరన్ చేసుకుందాం దీన్ని. చూడండి, ఐరన్ చేసుకోవడం కూడా చూపిస్తాను నేను. ఇలాగైతే మొత్తం మనం ఇప్పుడు ఐరన్ చేసుకోవాలన్నమాట. ఇది మీరు ఐరన్ చేసుకునేటప్పుడు ఐరన్ బాక్స్ హీట్ చూసుకోండి, లేకపోతే కాలుతుంది. హీట్ చూసుకున్నారంటే నీట్గా కాలకుండా మనం ఐరన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగైతే మనం మొత్తం లంగా అంతా నీట్గా ఐరన్ చేసుకున్నాం అన్నమాట. నిదానంగా చేసుకోవాలండి, లేకపోతే పట్టుకుంటాయి. ఎందుకంటే మనం ఫ్రిల్స్ పెట్టున్నాం కాబట్టి ఐరన్ బాక్స్కి తగులుకుంటూ ఉంటాయి అన్నమాట. అందుకని నీట్గా ఇలాగ మనం ఇలాగైతే లంగా మొత్తం మనం ఐరన్ పెట్టేసుకొని ఇప్పుడైతే మనం నడుముకి పట్టీ కుడుతున్నానండి. నడుము పట్టీ చూడండి, మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి, నేను లోపల వైపు లైనింగ్ వేసుకొని పట్టీ ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట. మనం లంగా క్లాత్కి లైనింగ్ క్లాత్తో ఇంకా ఫ్రిల్స్ పెట్టుకోలేదు కదండి, అందుకని ఇప్పుడు నేను లైనింగ్ కూడా 3 మీటర్స్ తీసుకున్నానండి. లంగా 3 మీటర్స్, లైనింగ్ 3 మీటర్స్. ఇలాగైతే నేను లైనింగ్ క్లాత్ కూడా మొత్తం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా ఫ్రిల్స్ మొత్తం పెట్టేసుకున్నాను అనమాట. నేనైతే కాటన్ వేయలేదండి, పాలిస్టర్ వేసాము. కస్టమర్ కూడా పాలిస్టర్ ఓకే వేయమన్నారు, అందుకని పాలిస్టర్ వేసామండి. ఇప్పుడు మనం అటు చివర ఇటు చివర కొంచెం అయితే ఓపెన్స్ కుట్టుకోవాలండి. ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా 2 సైడ్స్ కొంచెం కొంచెం మనం కుట్టుకోవాలి. ఎందుకంటే నేను ఇది జిప్ వేయట్లేదండి, ఇది నార్మల్గా హుక్కు కాదు, థ్రెడ్స్ పెట్టమన్నారు. అందుకని ఇంకా జిప్ అవసరం లేదులే అని థ్రెడ్ కోసం కాబట్టి నేనైతే ఓపెన్స్ కుట్టేసుకొని పెట్టేసుకున్నానండి. ఇది నేను నడుం పట్టికి కూడా అటు చివర ఇటు చివర ఖర్చు లేకుండా స్టిచ్చింగ్ చేసుకున్నాను అన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు మనం బోర్డర్ వైపు అటువైపుకి అంచు వైపు ఉంచుకొని, అంచు లేని వైపు అయితే నేను ఇలాగా నడుముకి పట్టి జాయిన్ చేసుకుంటున్నానండి. నేను ప్రతిదీ మీకు వీడియోలో క్లియర్గా చూపించానండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి ప్లీజ్, నేను రిప్లై ఇస్తాను. ఇలాగా ప్రతిదీ మనం మళ్ళీలో కింద కుట్టులో పడకుండా నీట్గా సర్దుకుంటూ మొత్తం స్టిచ్ అయితే వేసుకోవాలండి నడుం బెల్ట్కి. ఇలాగ మనం మొత్తం కుట్టుకోవాలి. నాకు కొంచెం క్లాత్ ఎక్స్ట్రా అయింది, అందుకని దాన్ని అలాగా మడిచి పెట్టేసుకున్నానండి లోపల వైపుకి. ఇప్పుడు మనం
ఇది కూడా బెల్ట్ని. ఇప్పుడు నడుం బెల్ట్ మనం లోపల నుంచి పైన మంచి వైపు కుట్టుకున్నామంటే నడుం బెల్ట్ అనేది చాలా నీట్గా వస్తుందండి. సెకండ్ కుట్టు అనేది కనపడకుండా సింగిల్ కుట్టు కనిపిస్తూ చాలా నీట్గా ఉంటుంది. కింద నుంచి లోపలికి వేసుకున్నామంటే మనం పైన వేసిన కుట్టు కనిపిస్తుంది, మళ్ళీ కిందకు వేసిన కుట్టు కూడా కనిపిస్తుంది. అందుకనే ఎప్పటికైనా లోపల నుంచి పైకి వేసుకోవాలండి. నడుం బెల్ట్ అనేది చాలా నీట్గా వస్తుంది. అలాగా చూడండి. ఇలాగైతే నేను మొత్తం ఇలాగా నడుం బెల్ట్ అయితే కుట్టేసుకున్నాను. ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకుందామండి. సైడ్ జాయింట్ అయితే నేను ఇది నా నడుం బెల్ట్ అవుట్ఫిట్ చూడండి చాలా నీట్గా వచ్చింది కదా. ఇదిగోండి. ఇప్పుడు ఓపెన్స్ తీసుకున్నాం కదా, ఓపెన్స్కి మనము ఒక 3 ఇంచెస్ అలా వదులుకొని పైన ఇప్పుడు లోపల మరలా పిల్లలకి ఖర్చు లేకుండా గుచ్చుకోకుండా లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది నేను పై వైపుకి మడత పెట్టేసి కుడుతున్నాను. చూడండి, వీడియోలో నేను చూపిస్తున్నాను. ఇలాగ కుట్టుకున్నారంటే చాలా నీట్గా ఉంటుందండి. లోపల ఖర్చు కూడా కనపడకుండా, పోగులు అనేవి కూడా పోకుండా, కాళ్ళకు కూడా తగులుకోకుండా చాలా నీట్గా ఉంటాయండి. ఒకసారి మీరు ఇలాగా స్టిచ్చింగ్ చేసి ట్రై చేయండి. నాకు కామెంట్లో చెప్పండి ఎలాగొచ్చిందనేది కూడా మీ అవుట్ఫిట్. ఇప్పుడు మనం టోటల్ లంగానైతే మీకు చూపిస్తున్నానండి ఎలాగ వచ్చిందనేది. చూడండి, అదిగోండి గీరా చూడండి చాలా ఎక్కువ ఉంది కదా, చాలా బాగుంది. అంతే అండి. ఇంకా ఈ లంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.